సో దేవుడు ఏలియాని బలవంతంగా తీసుకొని వెళ్ళి ఒక వాగు దగ్గర పెట్టాడు. అయితే ఆయన చెప్పిన విధానం చూడండి ఎలా ఉంటుందంటే, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గరికి నున్న కెరూతు వాగు దగ్గర దాగి ఉండవు. ఇప్పుడు నువ్వు జుబైలెళ్ళు, దమామెళ్ళు, తబూకెళ్ళు ఇలా అన్నావు అనుకోండి, మనకి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు. అలా కాకుండా తూర్పెళ్ళు పడమర వెళ్తున్నావు అంటే తూర్పు వెళ్తా ఎక్కడికే అంటే దేవుడు మనల్ని తీసుకెళ్లే చోటు కొన్ని సందర్భాల్లో పేరు ప్రఖ్యాతులు లేనిదై ఉండొచ్చు. ఇప్పుడు దేవుడు ఏలియాని తీసుకెళ్ళినటువంటి ఆ కెరూతు వాగుందే, ఇప్పుడు దాకా ఎవడో గుర్తుపట్టలేదు ఎక్కడుందో. ఎందుకనంటే ఏమన్నాడంటే తూర్పుకెళ్ళు అన్నాడు. వెళ్తే ఏమొస్తుంది? యోర్దాన్ నది వస్తుంది. నువ్వు తిన్నగా ఎలా తూర్పు వెళ్తే యోర్దాన్ నది వస్తుంది. ఆ నది దగ్గర ఒక చిన్న వాగు ఉంటుంది, ఆ వాగు దగ్గర ఉండి అన్నాడు. అంతే. ఇప్పుడు దాకా వాగు ఎక్కడుందో ఎవడో చూడలా. ఎందుకని చూడలేదంటే ఇది అబద్ధం అని కాదు, అంత చిన్నది, అంతగా ప్రత్యేకించి గుర్తించలేదు. అక్కడికి వెళ్ళి నువ్వు దాగుండు అని అంటే మనోడు చేసిందంటే, ఆ వాగు నీరు నువ్వు త్రాగుదు. 4వ వచనం, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించదని అతనికి తెలియజేయక. ఇప్పుడు మనోడు అడ్రస్ ఏది ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అడ్రస్ ఇద్దరు చెప్పాడు. మీరు గమనించలేదు ఎవరెవరికి? ఒకటి ఏలియాకి, ఇంకోటి ఎవరికి? కాకాలకి. కాకులకి అడ్రస్ మార్చడం రాదు. కాకులకి అడ్రస్ మార్చడం రాదు. అడ్రస్ మార్చడం వచ్చింది ఎవరికి? ఏలియాకి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళరా అంటే అక్కడికి వెళ్తాడు, ఎక్కడ కూర్చోరా అంటే అక్కడికి వెళ్ళి నుంచుంటాడు. అది మనిషి చేస్తాడు. దాన్ని అవిధేయత అంటారు, దాన్ని ఎదిగి తెలివితేటలు అంటారు, దాన్నే సొంత బుద్ధి అంటారు. కానీ కాకులుగా ఏమి లేవు. అక్కడికి వెళ్ళంటే వెళ్తాయి అంతే. ఇప్పుడు జాగ్రత్త ఏమనంటే, దేవుడు ఏలియా నా కుర్చీ మీద కూర్చోమన్నాడు. మనోడు ఈ షాప్ బాగుందని ఇక్కడ కూర్చున్నాడు, మెత్తకుందని అనుకుందాం. కాకులు ఎక్కడికి వస్తాయి? ఈ కుర్చీ దగ్గరికి వస్తాయి. అంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి ఫుడ్ పంపించాడా లేదా? ఏలియాకి అందిందా లేదా? ఎక్కడ అందింది సార్? మీరు ఎంటలేదని అర్థమైపోయింది నాకు. దేవుడు ఏలియాని ఎక్కడ కూర్చోమన్నాడు? ఈ కుర్చీ దగ్గర. ఏలియా ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు? మెత్తకుందని. కాకులు ఎక్కడికి వస్తాయి? ఈ కుర్చీ దగ్గరికి. దేవుడు పంపిస్తానన్న వాగ్దానం పంపించాడా లేదా? ఏలియాకి అందిందా లేదా? అది విషయం. మీరు జాగ్రత్తగా ఎక్కించుకోవాలి మీ బ్రెయిన్లోకి. దేవుడు ఇస్తానంది ఇచ్చాడు, కానీ ఏలియాకి అందలేదు. ఏలియాకి ఎందుకు అందలేదంటే, దేవుడు ఎక్కడికి వస్తే ఇస్తానన్నాడు అక్కడ లేడు మనోడు. ఏం చేస్తే ఇస్తానన్నాడు అది చేయలేదు ఆయన. సో దేవుడి దగ్గర నుంచి నాకు రావాల్సింది రాలేదు అనక ముందు నేను చేయాల్సింది చేశానా లేదా, నేను ఉండాల్సిన చోట ఉన్నానా లేదా, నేను చెప్పిన దానికి లోపడ్డానా లేదా, ఇది ఆలోచించాలి మనం. నువ్వు అది చేయకుండా దేవుడు నాకు చేయలేదని అంటే కనుక అది తప్పు అవుతుంది. ఏలియా ఎక్కడ కూర్చోమన్నాడు అక్కడే కూర్చున్నాడు. సరే, దేవుడు ఫుడ్ దేంతో పంపిస్తా అన్నాడు? ఏలియాకి పిచ్చ చిరాకు వచ్చి ఉంటుంది. ప్రభు నీకు వేరే ఏమి దొరకలేదా? పావురాలతో పంపించవచ్చుగా, కొంగలతో పంపించవచ్చుగా, కాకులతో అంటే దరిద్రంగా. మా పెద్ద ఆయన కాకులు చెడ్డే అని చెప్పాడు. ఎవడా పెద్ద ఆయన? అదే మోషే గారు చెప్పారులే. మోషే గారితో చెప్పమంది కూడా నేనే, పంపించేది కూడా నేనే. నేను ఒక మాట చెప్తే నీకేంటి అట్ట? అర్థమైందా? సో దేవుడు ఒక మాట చెప్తే దానికి ఎదురు చెప్పకూడదు. ఆయన తినమంటే తినాలి, తినొద్దంటే తినొద్దు, అంతే బస్. చికెన్ తినొద్దు అన్నారండి ఎప్పుడు? చికెన్ బాక్స్ వచ్చినప్పుడు. మరి ఇప్పుడు తినొచ్చు. అప్పుడు తినొద్దు అన్నారు కదా, ఇప్పుడు ఆయన తెల్లగా. కాబట్టి కొన్ని రూల్స్ కొన్ని టైంలు పనిచేస్తాయి. ఆ రూల్స్ అక్కడైతే ఆపేసేయాలి అంతే. దాన్ని ఇంకా అటు ఇటు పొడిగించడానికి ప్రయత్నం చేయకూడదు. సో దేవుడు ఏమన్నాడంటే, నేను చెప్తున్నాను తిను అన్నాడు. ఇదే విధమైనటువంటి భాష ఇంకొక ఆయన దగ్గర కూడా వాడాడు. ఎవరి దగ్గర? అయినా మన పేతురు దగ్గర. పేతురికి దుప్పటి కింద పంపించాడు, దాంట్లో అన్ని రకాల పొరుగులు ఉన్నాయి, తిను అన్నాడు. చీ అన్నాడు. తిను, నేనుగా తినమంటుంది అన్నాడు. బాస్ ఇక దానికి మనం ఎక్కువ తక్కువ మాడతానికి వెళ్ళేది. సో మనవాడు అక్కడ కూర్చున్నాడు. రోజు పొద్దునే కాకులు వస్తున్నాయి, ఫుడ్ ఇస్తున్నాయి. ఇది చికెన్ పీసులు, చేప, ఫిష్, చిక్కు, మాంసమును బ్రెడ్.
ఈ రెండు అదే ఉందే. అతడు పోయి యెహోవా సెలవిచ్చిన యొర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర నివాసం చేశాను. అక్కడ కాకోలములు ఉదయం రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు ఆ వాగు నీరు తాగుచూ వచ్చాను. వారం రోజులు తింటారు, దేవుడు కనబడ్డాడు అనుకుంటాం. ఊరిని అనుకుందాం, బాబు ఏలి ఎలా ఉంది? బాగుంది సార్, అంత బాగుందేవా, ఏమన్నా చెప్తావా? ఏం లేదు, ఇప్పుడు ఈ మాంసం ఫ్రై ఎవరు చేస్తున్నారు, మనకు ఏమన్నా అడ్రస్ తెలుసుద్దా? ఎందుకే అన్నాడు. అంటే జస్ట్ థ్యాంక్స్ చెప్తాను. అవసరం లేదు, వాళ్ళ పేరు ఎక్కడ రాయాల్సిన అవసరం లేదు. చాలా కాలంగా పంపిస్తా, చాలా కాలం అంటే ఇంకో సంవత్సరం దాకా ఆవిడే చేస్తుంది. కానీ ఆవిడ పేరు ఎక్కడన్నా వస్తా రాదు. జాగ్రత్త వినండి, మళ్ళీ జాగ్రత్త వినండి, పేరు రాదు ఎక్కడ. సంవత్సరం మటన్ ఫ్రై చేసి పంపించింది, సంవత్సరం చేసింది, కానీ ఎక్కడ ఆవిడ పేరు రాలా, ఎక్కడ నోవేరు. నేను ఎందుకని ఈ మాట నొక్కి వక్కాణిస్తున్నానంటే, మనం దేవుడికి ఏమన్నా చేస్తే, దేవుడికి ఏమన్నా ఇస్తే, అర్థమైందా, 10 మందికి తెలవాలి అని అనుకోవటం మంచిది కాదు. 10 మందికి నేను తెలిసేటట్లు ఇవ్వాలి, నేను ఇస్తున్నానని ప్రజలు చూడాలి అని అనుకుంటే కనుక నువ్వు ఇచ్చిన దానికి ఇచ్చిన విలువను కోల్పోతావు. నువ్వు ఇచ్చినటువంటి విలువను కోల్పోతావు. యు విల్ లూజ్. నువ్వు అదే కనబడకుండా ఇస్తే వచ్చేటువంటి ఆశీర్వాదం కనబడుతూ ఇస్తే వచ్చేది పోద్ది. ఇంకో విషయం చెప్తాను. దేవుడు మనల్ని అభినందించేది ఎంత ఇస్తున్నావు అన్న దాని దగ్గర కాదు, ఎలా ఇస్తున్నావు. ఇప్పుడు దేవుడు చాలా సందర్భాల్లో ఎవరైనా ఇచ్చిన దాన్ని ఘనంగా మాట్లాడాడంటే వాళ్ళు ఇచ్చినటువంటి పెద్ద తత్వాన్ని బట్టి కాదు, పెద్ద డబ్బును బట్టి కాదు, పెద్ద మనసును బట్టి. పేద విధవరాలు 2 నాణాలు ఇచ్చింది, హైలైట్. అది యేసు ప్రభు చూశాడు, మిగిలిన వాళ్ళు ఎవరు చూడాల. ఆయన దాన్ని హైలైట్ చేయడానికి ఇష్టపడ్డాడు. మనం ఇచ్చేదాన్ని మనం హైలైట్ చేసుకుంటే సెల్ఫ్ డబ్బా అవుద్ది. మనం ఇచ్చేదాన్ని దేవుడు చూసి హైలైట్. సో అది ఆశపడండి. ఈమె సంవత్సరం ఫ్రై చేసి ఇచ్చింది, పాపం ఫిష్ రాలేదు, సరే అయిపోయింది. 15 రోజుల తర్వాత మళ్ళీ వచ్చిందంటాడు దేవుడు. ఏం బాబు ఎలా ఉందంటే, బాగుందయా, పొద్దున్నే లేస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను కొద్దిసేపు, తర్వాత కాకులు మాంసం బ్రెడ్ తీసుకొస్తున్నాయి తింటున్నాను, తర్వాత చాలాసేపు ధ్యానంలో ఉంటున్నాను, కొద్దిసేపు పడుకుంటున్నాను, సాయంత్రం 3:30 ఆ ప్రాంతంలో మెలుకు, కాకులు 4:15, 4:30 టైంకి వస్తున్నాయి, మళ్ళీ అప్పుడు తిని వెళ్తున్నాను. మరి ఏమంటావు? అంతా బాగుంది, కానీ ఒక చిన్న సలహా దేవుడికి మనోడు ఇస్తాడు అన్నమాట. ఎవరు? ఏలియా. ఏంటి సలహా అంటే, నా వయసును బట్టి కొంచెం బీపీ షుగర్ అవి వస్తున్నట్లు ఉన్నాయి. అయితే ఏంటంటావు అంటే, సాయంత్రం వేచి ఉంటే కొంచెం టెన్షన్ ఎక్కువ అవుతుంది, ఒక చిన్న పని చేయకూడదా? ఏంటనంటే, రోజు పొద్దున్న సాయంత్రం కాకులు రాకుండా వారానికి ఒకసారి కుప్పేసి వెళ్ళిపోతే పాలా, వారం మొత్తానికి సరిపోయారు ఒక కుప్ప, మాంసం ముక్కల కుప్ప, బ్రెడ్ ముక్కల కుప్ప. అప్పుడు ఏమవుద్ది? వెయిటింగ్ ఉండదు, టెన్షన్ ఉండదు, తినుకుంటూ వెళ్ళిపోవచ్చు అని అంటే, అప్పుడు దేవుడు ఏమంటాడంటే, అది చేయొచ్చులే కానీ నాకు 2 సమస్యలు ఉన్నాయి అంటాడు దేవుడు. ఏంటి 2 సమస్యలు అంటే, ఒక సమస్య ఏంటంటే, నిన్ను ఇక్కడ పెట్టి రోజు పొద్దున్న సాయంత్రం కాకులకి నేను ఆర్డర్ ఇచ్చి పంపించి, నాకు అది కష్టం, నువ్వు చెప్పిందే సులభం. అసలు వారం ఏంటి కర్మ, ఒక్కసారి ఒక కుప్పేసేస్తే 2 నెలలకు సరిపోద్ది, అది సులభం. కానీ ఈ కష్టతరమైంది నేను ఎందుకు ఎంపిక చేసుకున్నాను తెలుసా? అదే ఎందుకంటే నీలో విశ్వాసం పెంచడానికి. నువ్వు ప్రతిరోజు నువ్వు ఆధారపడాల్సింది కాకి మీద కాదు, అది కాకి విశ్వాసం అవుద్ది, నా మీద విశ్వాసం పడాలి. నువ్వు కాకి విశ్వాసం చూపిస్తే అట్లాగా, నీ విశ్వాసం అంతా కాకి మీద కాదు ఉండాల్సింది, కాకిని పంపించే నా మీద. సో అది పెంపొందించడానికి చేశా. ఓహో అలా అంటావా? మరి రెండో కారణం ఏంటి? ఏమి లేదు, ఇప్పటి నుంచి ఒక 800 సంవత్సరాల తర్వాత ఓ ప్రార్థన నేర్పించబోతున్నా. ఆ ప్రార్థన మరి మార్చాల్సి వస్తుందేమో. ఏం నేర్పిద్దాం అనుకున్నాం? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, అది నేర్పిద్దాం అనుకున్నా. అప్పుడు ఇదేం చేయాల్సి వస్తుంది? మా వార ఆహారం మాకు వారానికి దయచేయమని. చచ్చిపోతారు చాలామంది. రోజు ఫుడ్ పెడితేనే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తారు. వారానికి ఒకసారి పెడతానంటే ఏమవుతుంది? అసలు పోతారు. ఓహో సర్లే, సరే అర్థమైంది, ఎవ్రీడే నీ మీద డిపెండ్ అవ్వాలి, అంతే కదా? అర్థమైంది. విశ్వాసంలో పెంపు తెచ్చడానికి చేస్తాను. 7వ వచనం. కొంతకాలమైన తర్వాత
దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. దేవా అన్నాడు. ఏంటి అని అంటే, ఏం లేదు, నీళ్లు తక్కువైపోతున్నాయి కానీ అయిపోలేదు కదా. అయిపోలేదు ప్రభా, తక్కువైపోతున్నాయి. నువ్వు నమ్మాల్సింది చెరువుని కదా, నమ్మాల్సింది నన్ను. నీ విశ్వాసం ఉండాల్సింది నా మీద. నువ్వు విశ్వాసంలో ఎదగాలి, నా మీద ఇంకా నమ్మకం పెరగాలి. ఎవరితో మాట్లాడుతున్నాయి మాటలు? ఏలియాతో. ఎందుకని ఏలియాని ఈ విశ్వాసం అనే పాఠశాలలో ఆ విధంగా ఎదిగేటట్లు చేస్తున్నాడు? కర్మేలు పర్వతం మీద నుంచోవాలి ఆయన. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే విశ్వాసపు పాఠాల యొక్క స్థాయి పెరుగుద్దో దేవుడు వాళ్ళని వాడకంలో ఉన్న స్థాయి పెరుగుద్ది. నీలో విశ్వాసం పెరగకుండా వాడటం అనేది జరగదు. సో ఏలియా జీవితంలో 3 సంవత్సరాల పాటు ఈ విశ్వాసపు ఎదుగుదల జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడతో మనం చిన్న బ్రేక్ చేసి దేవుణ్ణి ఆరాధించిన తర్వాత మళ్ళీ సెకండ్ పార్ట్లోకి వద్దాం. అయితే ఇక్కడ నేను ఎందుకు బ్రేక్ చేయదలుచుకున్నానంటే, మన వంటి వాడే. ఎవరో? ఏలియా. మన వంటి వాడే అని అంటే, నీకు నాకు కష్టాలు ఎలాగ వస్తే జారిపోతామో ఆయన కూడా అలాంటి వాడే. 18వ అధ్యాయంలో కర్మేలు కొండ మీద చూస్తాం. 10వ అధ్యాయంలో సొలొమోను చూసినట్లు. 11వ అధ్యాయంలో సొలొమోను పడిపోయి అనేక మంది స్త్రీల దగ్గరికి ఎలా వెళ్ళాడో, 19వ అధ్యాయంలో ఏలియా చెట్టు కింద కూర్చొని నన్ను చంపే ప్రభు అని అడిగాడు. సొలొమోనుకి ఏలియాకి ఒక విధంగా తేడా లేదు. అలాంటోడు ఏలియా. కానీ దేవుడు ఏలియాను వాడుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను వాడుకోవడానికి ఇష్టపడటానికి మన యొక్క సామర్థ్యత కాదు కారణం. మన సామర్థ్యత కాదు, ఆయన కోరిక, ఆయన కృప, ఆయన ఎంపిక. అయితే దీన్ని నా జీవితంలో చేసుకోవాలంటే ఒకటే, నేను ఆయన మీద ఆనుకోవాలి, ఆయన మీద ఎక్కువగా ఆధారపడాలి. ఎవరైతే దేవుని మీద ఎక్కువ ఆధారపడతారో దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించగలుగుతారు. ఆరాధన అనుభవంలోంచి వస్తుంది. ఆరాధన అనుభవంలోంచి. దగ్గర 9 నెలల్లో సంవత్సరం ఉన్నాడు ఏలియా. ప్రతిరోజు కాకులు తనకు మాంసం తీసుకొస్తుంటే, ప్రతిరోజు కాకులు తనకు బ్రెడ్ తీసుకొస్తూ ఉంటే, ఆ బ్రెడ్ తిని, ఆ మాంసం ముక్కలు తిని ఏలియా ఏం చేస్తుంటాడు? దేవా, అంత గొప్పడు నువ్వు, నేనెక్కడో ఈ మూలలో పడి ఉంటే నన్ను మర్చిపోలేదు, నువ్వు కరెక్ట్గా టైంకి నాకు ఫుడ్ తీసుకొచ్చేస్తున్నావు, ఎంత గొప్ప దేవుడివి. ఆరాధించకుండా ఉండగలుగుతాడు ఆయన? కాకులను ఉపయోగించాడు దేవుడు ఏలియాని పెంచడానికి. మరి నీ జీవితంలో దేన్ని ఉపయోగించాడు? ఎవరిని ఉపయోగించాడు? ఒకసారి ఆలోచించుకోండి. నా జీవితంలో ఎవరిని ఉపయోగించుకోలేదు, నా అంతటి నేను ఎదిగిపోయాను అని అంటే కనుక అది గర్వం. పతనానికి ఒక మెట్టు దూరంలోనే ఉన్నాను అంతే. ఒక్కసారి వెనక్కి తిరిగి నా స్థాయిలో ఇప్పుడు దాకా ఇక్కడికి వచ్చానంటే ఎవరెవరు ఉన్నారు నా జీవితంలో? ఎవరెవరిని వాడుకున్నాడు దేవుడు? ఎవరెవరిని? కాకుల్ని వాడుకున్నాడు ఏలియా గురించి. మరి నీ విషయంలో? ఏలియా కాకుల్ని వాడుకోవటం బట్టి ఎదిగాడు. మరి నువ్వు ఎదిగావా? ఎదగటానికి కారణం ఏంటంటే గుర్తించాడు, ఈ కాకులు వెనకాల దేవుడు ఉన్నాడు, ఈ కాకోలం వెనకాల దేవుడు ఉన్నాడు. ఇదంతా నా మీద ఉన్న ప్రేమ, ఇదంతా నా మీద ఉన్న కృప. దేవా, నీ ప్రేమకై వందనాలు, నీ కృపకై వందనాలు, నువ్వు నా పట్ల చూపించినటువంటి శ్రద్ధకై వందనాలు. ఇది కాదు ఆరాధన? ఇది కాదు ఆరాధన? అనుభవంలోంచి వచ్చేది ఆరాధన. లోబడితే వచ్చేది అనుభవం, అనుభవిస్తే వచ్చేది ఆరాధన. దేవుని వాక్యానికి లోబడటం, దేవుని మాటకు లోబడటం, ఆ లోబడటం బట్టి వచ్చేది అనుభవం, ఆ అనుభవం తర్వాత వచ్చేది ఆరాధన. ఇది క్రమం. అంతేగాని ఆరాధన అంటే మనకు వచ్చిన పాటను 3 సార్లు పాడటం కాదు. ఆరాధన అంటే కనుక ఒక విధమైన ట్రాన్స్లోకి వెళ్ళటం కాదు, అనుభవంలోంచి రావాలి. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. ఉత్తముడు అన్న మాటలో బోలు పెట్టచ్చు. ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, నా పట్ల కనికరం కలిగినటువంటి వాడు, నా పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడు, నా గురించి పట్టించుకునేటువంటి వాడు. ఏలియా ఇవన్నీ చెప్పగలిగాడు. కాబట్టి ఏలియా జీవితంలో ఈ 6 వచనాలు మనం చూసాం. దాన్ని బట్టి ఆయన
ఎలాంటి అనుభూతిలోకి వెళ్ళాడో మనం కూడా మన జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం.